తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నేతలు పట్టుదలతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంలో హెలికాప్టర్ దెబ్బతినడం మీద తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారితో పాటు మరికొందరి మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇటీవలే అనంతపురంలోని తోపుదుర్తి నివాసానికి పోలీసులు వెళ్ళి ఆయన తండ్రిని ఆరాధించారు. అయితే తన కుమారుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదని చెప్పేసి వాళ్ళు సమాచారం ఇచ్చారంట. మరోవైపు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు కూడా ఆశ్రయించాడు. దానికి సంబంధించి ప్రస్తుతం ఆయన పిటిషన్ విచారించాల్సి కూడా ఉంది ఏపీ హైకోర్టు. మరోవైపు హైదరాబాద్లో ప్రకాష్ రెడ్డి గారు మీడియా కంట్లో పడ్డాడు. దీంతోనే తోపుదుర్తిని అనంతపురం పోలీసులు ఉద్దేశపూర్వకంగానే అరెస్ట్ చేయలేదంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అంటే కూటమి పార్టీకి సంబంధించిన కొన్ని అనుకూల మీడియా ప్రచారం కూడా మొదలుపెట్టేసింది. పోలీసుల తీరు మీద ప్రకాష్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థి అదేవిధంగా రాప్తాడు ఎమ్మెల్యే పైటాల సునీత తీవ్ర ఆగ్రహంగా ఉంది. ప్రకాష్ రెడ్డి గారు ఎక్కడికి పారిపోలేదు, పోలీసు అధికారులే ఆయన తప్పించారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా విమర్శలు కూడా చేస్తున్నారు. ప్రకాష్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదనే డిమాండ్ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటు ఆ పార్టీ సంబంధించినటువంటి మీడియా సంస్థలు ఉన్నాయి కదా, వాళ్ళంతా కూడా రాయడం చూపించడం కూడా జరిగింది. అదేవిధంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి తెగింపు చూస్తుంటే అరెస్ట్ కావడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది. ఆయన తగ్గేదేలే అనేసి తన చర్యల ద్వారా ప్రత్యర్థులకు హెచ్చరిక కూడా పంపుతున్నాడు. నిన్నే ఆ ఎన్టీవీలో కూడా మొన్న ఒక కథనం రాశారు. ప్రకాష్ రెడ్డి గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు, ఎక్కడా కనిపించలేదు, భయపడిపోయాడా కూటమి ప్రభుత్వానికి, కేసులకి భయపడి పారిపోయాడని చెప్పేసి ఎన్టీవీలో పెద్ద పెద్ద కథనాలు కూడా రాశారు. దెబ్బకి నిన్న ప్రకాష్ రెడ్డి గారు నేరుగా ఎన్టీవీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను ఎక్కడా పారిపోలేదయ్యా, హైదరాబాద్లోనే ఉన్నాను, ఎందుకు ఈ విధంగా కథనాలు రాస్తారు, తప్పుడు కథనాలు ఎందుకు రాస్తారు, ఎందుకు పారిపోతా నేను ప్రజానాయకుడిని అని చెప్పేసి ఆయన ఎన్టీవీ ఆఫీస్కి వెళ్ళిపోయి నరేంద్ర చౌదరి గారికి గట్టి కూడా పెట్టాడు. అలా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదాకా కూటమి ప్రభుత్వం నిద్రపోయేటట్టుగా కనిపించలే. దీని వెనుక పైటాల సునీత హస్తం ఉందని చెప్పేసి కూడా అర్థమవుతుంది. అసలు అతను యథేక్షగా తిరుగుతున్నాడని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా పాపం బాధపడిపోతున్నారు.